ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో ఆది ఫ్యాంట్ని యూజ్ చేసుకొని 12 ఇయర్స్ బాబుకి ఫ్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసులు చదివే పిల్లలకు కూడా ఏవేవి తగ్గించుకొని ఎలా కొలతలు తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూద్దామండి. ఫస్ట్ అయితే ఆది కోసం తీసుకున్న ఫ్యాంట్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి వేసుకొని మనము పై వైపున బెల్ట్ లాగా స్టిచ్ చేస్తుంటాం కదండి, హిప్ బెల్ట్, అక్కడ నుంచి ఇలా కింది వైపు కాలి దాకా మనము పొడవు అనేది కొలుచుకోవాలండి. మనకి ఫ్యాంట్ కొలత వచ్చి 35 ఇంచెస్ వచ్చిందండి. మనకి ఫ్యాంట్ హైట్ వచ్చి 35 ఇంచెస్ వచ్చింది. చిన్న ఏజ్ పిల్లలకు కూడా సేమ్ హైట్ అనేది ఇలా మెజర్ చేసుకోండి. ఇంకా మిగతా కొలతలు అనేటివి ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలోనే చెప్తాను. ఇప్పుడు హైట్ అయితే కొలుచుకున్నాం కదా, ఇప్పుడు నడుం లూస్ అనేది కొలుచుకోవాలి. నడుం లూస్ కొలుచుకునేటప్పుడు ఇక్కడ ఫ్యాంట్కి ఎక్స్ట్రాగా స్టిచ్ చేస్తాం కదండి, మనము హుక్స్ పట్టీలాగా పెంచి కుట్టుకుంటాం కదా, ఆ పట్టీని లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి నడుం లూస్ అనేది కొలుచుకుంటూ రావాలి. ఇలా చుట్టూ కూడా టేప్ సహాయంతో నడుం లూస్ అనేది కొలుచుకోవాలి. మనకి నడుం లూస్ వచ్చి 28 ఇంచెస్ వచ్చిందండి. హైట్ వచ్చి 35 ఇంచెస్, నడుం లూస్ వచ్చి 28 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్యాంట్కి ఇంకా ఏం కొలతలు తీసుకోవాలో చూద్దాము. హైటు వెడల్పు అయితే చూసుకున్నాం కదండి, ఇంకా ఏమేం కొలతలు తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం కిస్తా జాయింట్ చేస్తుంటాం కదండి ఫ్యాంట్కి, దానికి కొంచెం ఇలా కింది వైపు మనము తొడ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని తొడ లూస్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. మనకి తొడ లూస్ వచ్చి 10 ఇంచెస్ వచ్చిందండి, అంటే థై లూస్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. తొడ లూస్ అయితే కొలుచుకున్నాం కదా, ఇప్పుడు మోకాలు లూస్ ఎలా కొలుచుకోవాలో చూద్దాము. ఫ్యాంట్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం కిస్తా కుట్టుంటాం కదా కింది వైపు ఫ్యాంట్కి, అక్కడి నుంచి టేప్ని ఇలా పట్టుకొని కింది వైపు కాలు వరకు కూడా కొలుచుకోవాలండి. ఇప్పుడు ఎంత అయితే వస్తుందో దాన్ని ఇలా టేప్ని మిడిల్లోకి పెట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1.5 ఇంచు పై వైపుకి అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ మనము మోకాలు లూస్ అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి మోకాలు లూస్ వచ్చి 8 ఇంచెస్ వచ్చిందండి. నీ లూసు 8 ఇంచెస్. ఇప్పుడు కింది వైపు కాలు లూస్ కూడా చూసుకోవాలండి. కింది వైపు కాలు లూస్ ఎంత ఉందో కొలుచుకోవాలి. కింది వైపు కాలు లూస్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది. నేను ఫ్యాంట్ కోసం 1.25 మీటర్ అయితే తీసుకున్నానండి క్లాత్. చిన్నపిల్లలకైతే 80 సెంటీమీటర్స్ కానీ లేకపోతే 1 మీటర్ కానీ సరిపోతుంది. హైట్ ఎక్కువ ఉన్న పిల్లలకి 1.25 మీటర్ వరకు కూడా పడుతుందండి. మనం జోబులకి వాటన్నిటికీ దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇలా తీసుకున్న క్లాత్ని నీట్గా ఫోల్డింగ్ అనేది చేసి వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ పైన ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకున్నప్పుడు ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండేలాగా పెట్టుకొని పై వైపున ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ లాగా ఉంటుంది కదండి, అటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. పై వైపు నుంచి కింది వరకు కూడా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్ లైన్ అనేది కింది వరకు కూడా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్యాంట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫ్యాంట్ హైట్ కోసం 35 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ 35 ఇంచెస్లో పై వైపున బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ అనేది తీసేయాలి. ఇప్పుడు మా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసాం కదండి, అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది టేప్ని ఇలా పైకి పెట్టి కరెక్ట్గా 35 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కిస్తా డౌన్ వచ్చి చిన్నపిల్లలకైతే పై నుంచి 7 ఇంచెస్ డ్రా చేసుకోండి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు కూడా 7 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 5th క్లాసు 6th క్లాస్ చదివే పిల్లలకైతే 8 ఇంచెస్కి కిస్తా డౌన్ అనేది డ్రా చేసుకోండి. నేను ఇక్కడ కిస్తా డౌన్ కోసం 8 ఇంచెస్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మోకాలు లూస్ కోసం
ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. కిస్తా డౌన్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా కాలు లూస్ వరకు కూడా స్ట్రైట్గా టేప్ని ఇలా పెట్టుకొని మిడిల్లోకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు పై వైపుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనకి ఈ ప్లేస్లో మోకాలు లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కిస్తా దగ్గర కూడా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనకి తొడ లూస్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. తొడ లూస్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. మనము ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసాం కదండి బార్డర్ దగ్గర. ఆ 1/2 ఇంచ్ వదిలిన దగ్గర నుంచి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే అటు సైడ్ ఇటు సైడు కుట్లల్లోకి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. టోటల్గా 11 ఇంచెస్కి అయితే తొడ లూస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనం స్టార్టింగ్లో ఎక్కడైతే 1/2 ఇంచ్ వదిలేసి లైన్ వేసామో అక్కడ నుంచి 10 ఇంచెస్ తొడ లూసు, 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 11 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇదే 11 ఇంచెస్ని మనము కింది వైపు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మోకాల దగ్గర కూడా కరెక్ట్గా 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కాలు లూస్ దగ్గర కూడా 11 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని నడుము దగ్గర కూడా 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ 11 ఇంచెస్లో సగం ఎంతైతే వస్తుందో ఆ సగానికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనము సెంటర్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి ఇలా 11 ఇంచుల్లో నుంచి సగానికి ఒక మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. 11 ఇంచుల్లో సగం 5.5 ఇంచెస్ అయితే వస్తుంది. 5.5 ఇంచెస్ దగ్గర మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా పై నుంచి కింది వైపు వరకు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ కటింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై అయితే ఇస్తాను. ఇలా పై నుంచి కింద వరకు లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మోకాలు లూసు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. మోకాలు లూస్కి మార్కింగ్ చేసుకోవడానికి లైన్ డ్రా చేసుకున్న దగ్గర మనకి మోకాలు లూసు 8 ఇంచెస్ వచ్చింది కదండి. మిడిల్ లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ అటువైపు 4 ఇంచెస్ ఇటువైపు వచ్చేలాగా మోకాలు లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు కాలు లూస్ కూడా మార్కింగ్ చేసుకుందాం. కింది వైపు కాలు లూస్ వచ్చి 6 ఇంచెస్, మిడిల్ లైన్ నుంచి అటువైపు 3 ఇంచెస్, ఇటువైపు 3 ఇంచెస్, అలాగే ఖర్చు కోసం అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనము కింది వైపు ప్యాంట్కి మడిచి కుట్టుకోవడానికి క్లాత్ అనేది ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే 2 ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కలుపుకుందాము. ఇప్పుడు పై వైపు నుంచి కూడా ఇలా క్రాస్గా మన ఫ్యాంట్ షేప్లో నీట్గా ఆ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకోవాలండి. అటువైపు ఇటువైపు కూడా నీట్గా కలుపుకోవాలి. నేను స్కేల్స్ ఏం యూజ్ చేయడం లేదండి, ఫ్రీ హ్యాండ్తోనే ఇలా డ్రా చేసుకుంటున్నాను. కావాలంటే మీ దగ్గర కర్వ్ స్కేల్స్ ఉంటే షేప్స్ తీసుకోవచ్చు స్కేల్ని యూస్ చేసుకొని. ఇప్పుడు మనము కిస్తా డౌన్ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి. కిస్తా రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి మనము 1.5 ఇంచు, చిన్నపిల్లలకైతే 1.5 ఇంచు, కొంచెం పెద్ద పిల్లలకైతే 1.25 ఇంచు అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 6th క్లాస్ బాబ్కి కుడుతున్నాను కాబట్టి కింది వైపు 1.7 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు కింద 1.7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, పై వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే కింది వైపు మార్కింగ్ చేసుకున్న దానికి పై వైపున మార్కింగ్ చేసుకున్న దానికి ఒక 1/4 ఇంచ్ అనేది డిఫరెన్స్ అనేది ఉండాలండి. అప్పుడే మనకి ప్యాంట్ అనేది కరెక్ట్గా ఫిట్ అయినట్టు ఉంటుంది. పై వైపు కొంచెం క్రాస్గా తీసుకోవాలండి. అదే చిన్నపిల్లలకైతే కింది వైపు 1.5 ఇంచు, పై వైపు 1.25 ఇంచు అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనకి నడుము లూస్ వచ్చి 28 ఇంచెస్. 28 ఇంచెస్ని 4తో డివైడ్ చేస్తే మనకి నడుము లూస్ వచ్చి 7 ఇంచెస్ వస్తుందండి. 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే అటు సైడ్ ఇటు సైడు కుట్లు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఫ్రంట్ 2 పార్ట్లు అలాగే బ్యాక్ 2 పార్ట్లు వస్తాయి కదండి. అందుకు మనము నడుము లూస్ని 4తో డివైడ్ చేసుకోవాలి. 4తో డివైడ్ చేసుకుంటే 7 ఇంచెస్, అలాగే 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా
ముందు మార్కింగ్ చేసుకున్న దానికి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్నాం కదా కిస్తా దగ్గర, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డౌన్గా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనకి కిస్తా వైపు ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. మనము ఇప్పుడు ఇక్కడ కిస్తా దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము జిప్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కింద వైపు మనం మడుచు కుట్టుకున్నప్పుడు ఇలా చక్కగా కట్ చేసుకున్నట్లయితే బాగుండదండి. అందుకని కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. కింద వైపు మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నప్పుడు క్లాత్ అనేది తక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది. అలా కాకుండా ఉండడానికి ఇలా ఎక్స్ట్రాగా కొంచెం ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకుందాము. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలకైతే కిస్తా డౌన్ అనేది 7 ఇంచెస్ వరకు డౌన్ చేసుకొని అక్కడ మనము కిస్తా రౌండ్ తీసుకుంటాం కదా, అక్కడ 1.5 ఇంచ్ అనేది పెట్టుకొని సేమ్ ఇదే కొలతలతో ఆది ప్యాంట్ని యూస్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, మనము ఇక్కడ జోబిల్ స్టిచ్ చేస్తాం కదండి, పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి, ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే క్రాస్ జోబిల్ వేస్తాం కాబట్టి ఇలా క్రాస్గా 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. మనకి పాకెట్ హైట్ వచ్చి మన పిల్లల చెయ్యి దూరే దాన్ని బట్టి 5.5 ఇంచెస్కి కానీ 6.5 ఇంచెస్కి కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లోనే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము. కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన ఇలా వేసుకున్న తర్వాత ఆ లైన్స్కి నేరుగా ఇలా లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏమేం కొలతలు మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి. మనకి కింది వైపు 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి కాల్ లూస్ దగ్గర. అలాగే మోకాల్ లూస్ దగ్గర కూడా 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కిస్తా కన్నా కూడా బ్యాక్ పార్ట్ కిస్తా అనేది ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. పై వైపుకి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి పట్టేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, పై వైపున ఎలా నడుము దగ్గర ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అనేది అటు సైడ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్కి లూజ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది అటు సైడ్కి అనేది మనం మార్కింగ్ చేసుకోవాలండి. లూజ్ కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడ నుంచి మనం బ్యాక్ డాట్స్ వేయడానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి నడుము లూసు 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. మనకి 28 ఇంచెస్లో 4తో డివైడ్ చేస్తే 7 వచ్చింది కదా, ఆ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇస్తా కన్నా బ్యాక్ పార్ట్కి ఇస్తా 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా ఉండేలాగా ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకొని డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇస్తా అనేది ఫ్రంట్ పార్ట్కి ఇస్తా కన్నా ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. పెద్ద బాబు కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను, లూజ్గా ఉన్నా పర్లేదని. ఇప్పుడు పై వైపున నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలండి. మనము కిస్తా అనేది స్ట్రైట్గా తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోకూడదు, ఇలా క్రాస్గానే డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలండి. ఇలా స్ట్రైట్గా కలుపుకొని మిగతా మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్న వాటిని మాత్రమే ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కింది వైపు లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనము ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా 1.5 ఇంచు, దాన్ని ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఒకవైపు మాత్రమే ఇలా పెరుగుతాయండి కొలతలు, ఇంకొక వైపు సేమ్ ఎట్టుందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదేలా కట్ చేసుకోవాలి.
కాళ్ళు లూస్ దగ్గర 1.5 ఇంచు, మోకాల దగ్గర 1.5 ఇంచు, కిస్తా దగ్గర 2 ఇంచెస్, అలాగే నడుము లూస్ దగ్గర నుంచి 2 ఇంచెస్, అలాగే నడుము హైట్ కూడా 2 ఇంచ్ అనేది లేకపోతే 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్కి. మీదంతా కూడా ఫ్రంట్ పార్ట్ ఎట్లా వస్తుందో సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్ వస్తుందండి. ఇక్కడ నడుము లూస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర మాత్రం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలతలు ఒకసారి చెప్తాను చూడండి. నడుము లూస్ వచ్చి 7 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము. తొడ లూస్ దగ్గర 10 ఇంచెస్ అండి, నేను పొరపాటున 9 ఇంచెస్ వేసాను. తొడ లూస్ 10 ఇంచెస్, మోకాలు 8 ఇంచెస్, కాళ్ళు లూస్ వచ్చి 6 ఇంచెస్. బ్యాక్ పార్ట్కి మోకాల దగ్గర 1.5 ఇంచు, కిస్తా దగ్గర 2 ఇంచెస్, అలాగే పై వైపున 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. ఇట్ సైడ్ నడుము దగ్గర 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ లైన్కి అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకొని డాట్ హైట్ వచ్చి 3.5 ఇంచెస్ ఉండేలాగా డాట్స్ అనేటివి పట్టుకోవాలి. ఇవి స్టిచ్చింగ్ వీడియోలో చూద్దామని డాట్స్ ఎలా పట్టుకోవాలో. బ్యాక్ పార్ట్కి మాత్రమే డాట్స్ వేస్తున్నాము, ఫ్రంట్ పార్ట్కి ఫిల్ట్లు అనేటివి వేయటం లేదండి. ఇప్పుడు కటింగ్ అయితే చూసాం కదా, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.